హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ జంతికలు చాలామంది ప్రిపేర్ చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి కదా, చిన్న చిన్నగా ముక్కలుగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం జంతిక ఎలా వేసింది అలా రావాలంటే పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నెలో 4 కప్పుల వరిపిండి వేసుకొని 1 కప్పు శనగపిండి వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే వరిపిండిని తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండి వేసుకోవాలి. మనం ఇక్కడ శనగపిండి యూజ్ చేసాం కదా, అందుకని వాముని వేసుకుంటే అరుగుదల బాగుంటుంది కదా, అందుకని వాము వేసుకున్నాను. తర్వాత కారము, రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. తర్వాత నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ని మరగపెట్టి వేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, పిండిలో వేసిన తర్వాత కూడా ఉడుకుతోంది. ఇలా ఉంటే మనకి గుల్ల బాగా వస్తుందండి. జంతిక చాలా గుల్లగా వస్తుంది. ఈ నూనె మొత్తము పిండి అంతటికి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అస్సలు ఉండలు లేకుండా బాగా కలుపుకొని ముద్దలాగా ఒక పక్కన పెట్టు. పిండి చూసారు కదా ఫ్రెండ్స్, చాలా మెత్తగా ఉంది కదా. ఈ క్వాంటిటీ ఉండేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు జంతిక ఉడకకి పక్కన ఆయిల్ రాసుకోవాలండి. చాలా మెత్తగా సాఫ్ట్గా దిగుతుంది జంతిక. ఇప్పుడు అందులో పిండిని పెట్టాలి. నూనె వేడిగా ఉంది కదా, ఇప్పుడు జంతికని వేసుకోవచ్చు. కొంచెం వేగిన తర్వాత మరొక వైపుకి తిరిగేసుకోవాలి. చూసారు కదా, చాలా బాగా వచ్చింది కదా, అస్సలు విరగలేదు జంతిక. చూసారు కదండి, వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మనం పిండిని ఈ క్వాంటిటీలో కలుపుకున్నట్లయితే చాలా టేస్టీగా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి.
చూస్తున్నారు కదండి, ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.